కడప నగరంలోని శ్రీహరి డిగ్రీ కాలేజీలో జరిగిన కార్యక్రమంలో దేవగుడి చిత్ర దర్శకుడు నిర్మాత రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఈ సినిమా ఇద్దరు స్నేహితుల మధ్య నడిచే ఎమోషనల్ డ్రామాగా ప్రతి సీన్ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా రూపొందించామని తెలిపారు. ఈ చిత్రం డిసెంబర్ 19న గ్రాండ్గా విడుదల కాబోతుందన్నారు. రాయలసీమలో మునుపటి రోజుల్లో ఉండే రగ్గడ్ కల్చర్ ఫ్యాక్షన్ నేపథ్యం కాకుండా ఈసారి ప్రేక్షకులకు ముందు మంచి మెసేజ్ ఓరియంటెడ్ కథతో వస్తున్నామన్నారు. ఈ సినిమా రియల్ ఇన్సూరెన్స్ కాన్సెప్ట్ ఆధారంగా రూపొందించబడిందని ఆయన వెల్లడించారు. రాయచోటి మా నేటివ్ మన పక్క జిల్లా వాడిని. ఈ రాయలసీమ నేపథ్యంలో దేవగుడి కంటెంట్ని ఇద్దరు స్నేహితుల మధ్య ఎమోషనల్ డ్రామాని చాలా చక్కగా ఎవ్రీ సీన్ మిమ్మల్ని అందరినీ అలరించే విధంగా ఇది చిత్రీకరించబడింది. ఇది డిసెంబర్ 19th గ్రాండ్ రిలీజ్ అవబోతోంది 2 స్టేట్స్ లో. తెలుగు మూవీ దేవగుడి. అందులో హీరోగా అభినవ్ శౌర్య హీరోగా యాక్ట్ చేశారు. అలాగే హీరోయిన్ అమ్మాయి అనుశ్రీ ఫ్రమ్ భీమవరం, అబ్బాయి ఫ్రమ్ హైదరాబాద్. సో తెలుగు అమ్మాయి ఈ అబ్బాయి కలిపి మేము దీన్ని చాలా కడప రూట్ మన రాయలసీమ గ్రామీణ ప్రాంతంలో రగ్డ్ కల్చర్ ఆ ఫ్యాక్షన్ కంటెంట్ని ఇదివరకు ఉండేది, ఇప్పుడు అలా ఫ్యాక్షన్ లేకుండా ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్గా మీ ముందుకు తీసుకురాబోతున్నాం. బయట డైరెక్టర్స్ ఎంతోమంది చాలామంది కొత్తలకి ఛాన్స్ ఇస్తూ అంటారు. నేను హైదరాబాద్లో ఎన్నో ఆడిషన్స్ ఇస్తుంటే ఆడిషన్ ఇచ్చిన తర్వాత సెలెక్టెడ్ అంటారు, సెలెక్ట్ అయిన తర్వాత ఎంత డబ్బులు పెడతావు అంటారు. సో ఇవన్నీ చూసిన తర్వాత అర్థమైంది ఎన్నో ఆడిషన్స్ తర్వాత వచ్చిన అవకాశం సార్ ఇచ్చింది. సో దేవగుడి అనేది నా లైఫ్లో చాలా స్పెషల్ అయిన మూవీ. సో ఈ మూవీకి ఏంటంటే దేవగుడి అనే రియల్ విలేజ్లో జరిగిన కథ రియల్ ఇన్సిడెంట్స్తో పాటు చిత్రీకరించిన సినిమా. మా సార్ నాకు ఇచ్చిన క్యారెక్టర్ని ప్రతి ఫ్రేము ప్రతి షాట్ బ్లడ్ పెట్టి చేశాము. కడప ప్రజలందరికీ నమస్కారం అండి. నేను మీ ఆంధ్ర అమ్మాయినే. ఇది నా ఫస్ట్ మూవీ. దేవగుడి మూవీలో సార్ నాకు ఈ ఛాన్స్ ఇచ్చారు. మీ ముందుకి శ్వేతారెడ్డిగా వస్తున్నాను. ఈ మూవీ చూస్తే మీకు అర్థమవుతుంది అసలు సార్ ప్రాణం పెట్టి ఈ మూవీ తీశారు. ఇక్కడే కడప అంటే నాకు ఎక్కడో చిన్న భయం ఉండేది మా ఫ్యామిలీకి. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైందండి మీ మంచితనం, అరే ఇలా ఉంటుందా అని. చాలా చాలా అంటే సార్ వాళ్ళ ఫ్యామిలీ కానీ ఇక్కడ ప్రజలందరినీ